వీడే నేను చెప్పిన రాజా బలవీందర్ సింగ్ సంధు. ఓ బందర్ కా గుడియా. చిన్న పోరలు నాటై పడుగుతారు, నేను అడుగుతా. ఓ బందర్ కా గుడియా. అరే చో, బందర్ కా గుడియా అంటే జడుచుకొని చేస్తాడు. దేకో బేటా మై డియర్ చిట్టి, నా పొట్టి దేఖోమా, బందర్ కా గుడియా కోతి బొమ్మ కహా హై. వాడు భయపడకంటారా మీరంతా. छोटू, ये अंकल ने तुम्हें एक स्मॉल बंदर का गुड़िया दिया ना? बंदर का गुड़िया. वो बंदर का गुड़िया? हाँ, बंदर का गुड़िया. बंदर का गुड़िया? हाँ, बंदर का गुड़िया. मेरे पास नहीं. आ गया अनुभव. छोटू कहाँ है? मेरा गर्लफ्रेंड को दिया. वीडियो కూడా చిన్న మినీ లవ్ స్టోరీయా. अरे संधू चलो तुम्हारे गर्लफ्रेंड के पास चलेगी. अभी हॉलिडेज है, बाद में जाएंगे. बाय. రేయ్ రేయ్ చూసినావురా బొంబే, కోటి రూపాయల కోతి బొమ్మ ఎట్లా వెళ్ళిపోయిందావు? అరే ఎందుకై అలా అరుస్తావు? మేమన్నా కావాలి పోగొట్టావా? ఆ కోతి బొమ్మ తెచ్చిచ్చే బాధ్యత మాది. అసలే మా వాడు ప్రేమలో పడి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోతి బొమ్మ గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా కైమా పటేల్? అరే టీకై బై, నీవోని ప్రేమ కథ జబర్దస్తున్నది. ఏమ్రా బాంబే, అవు ఇంతవరకు ఏ సినిమాలు రాలే. ఆ కోతి బొమ్మ దొరికితే ఆ పైసలతోని మేమే సినిమా తీస్తాం. మీ ప్రేమకు మేము సాయం చేస్తాం, మా కోతి బొమ్మకు మీరు సాయం చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటా మేము ఎక్కడికి భూం. బయట 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 రాగసుధ వస్తుంది వస్తుంది వచ్చి పాట పాడుతుందంటావు, ఇంతవరకు రాలేదు. రాగసుధ రాకపోతే నేనే వాడతా. విన్నావా? ఖైమా పట్టేది పడతాడంట. పాటను కూడా ఖైమా కొట్టినట్టు కొడతాడు. ఆపండ్రా మీరు, మీ అదోగాలను రాలేదు టెన్షన్. హాయ్ సుధా. అగో వచ్చేసింది సుధా. అరే చిట్టి, బెంగాలీ ప్రేమ కథలాగా మీ కథ 32 మలుపులు తిరిగింది. ఎన్ని మలుపులు తిరిగినా ఒక్క జబర్దస్త్ క్లైమాక్స్ ఇచ్చి హ్యాపీ ఎండింగ్ ఇస్తే ఎట్టుంటదిరా బొంబాయి? మంచిగుంటది పటేల్. దోస్తో, ఇప్పటి వరకు ఆ ప్యారేలాల్ గారి క్యారెక్టర్ ఉందని సుధన్ నమ్మించాం కదా? అవును. ఇప్పుడు దానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాం. ఎలాగంటే ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్? నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు. నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను. అప్పుడు అబద్ధాల ప్యారేలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టిబాబులా సుధా దగ్గర శుభం కార్డ్తో సెటిల్ అయిపోతాను. రామాయణ్ పే సుధా అసలు జరిగిందంటే ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సుధా 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 ఒక్క నిమిషం సుధా, ఒక్క నిమిషం సుధా. సుధా అసలు జరిగిన విషయం చెప్తాను సుధా. సుధా 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 ఒక్క నిమిషం సుధా. సుధా ప్లీజ్, సుధా ప్లీజ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సుధా. సుధా ఓకే సుధా, నువ్వు నన్ను హేట్ చేయి, బట్ నేను చెప్పేది విను సుధా. ఓకే నీకు అబద్ధం ఆడాను, కానీ ఎందుకు ఆడాను? సుధా ప్లీజ్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ సుధా. అసలు ఏం జరిగింది చెప్తాను సుధా, ఒక్క నిమిషం ఆగు సుధా. సుధా నేను నిజంగా నీ ఫ్రెండ్ సుధా, ప్లీజ్ సుధా జస్ట్ వెయిట్ సుధా. ఆగు సుధా, నా మాట నమ్ము. మా వాడిది దిందిరి ప్రేమ కాదు, నిజమైన ప్రేమ. అర్థం చేసుకో. జబ్ ప్యారికి ఆతో డర్నాక నీ కాలు మొక్త మనసు మార్చుకో బెహన్. నువ్వు కాదంటే పైనుంచి దూకి చచ్చిపోతాడు.
సుధా సుధా ప్లీజ్ ఒక్క నిమిషం సుధా నేను చెప్పిన తర్వాత వెళ్ళిపో సుధా సుధా స్టిల్ డోంట్ లెట్ మీ సుధా की जरूरत नहीं है, सब ठीक हो जाएगा। डॉक्टर साहब आए ना? डॉक्टर साहब कैसे है डॉक्टर साहब? మీరేమీ కంగారు పడకండి, నేను తెలుగువాడినే. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంది. నీ కాలు మొక్తా డాక్టర్ సాబ్, ఎట్లయినా మా దోస్త్ జాన్ బచాయించు. ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు. ఇంతకీ సుధేవరండి? మా వాడి ప్రాణం డాక్టర్ గారు. ఆమె ప్రేమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు డాక్టర్ గారు. ఓహో అర్థమైంది. వెంటనే వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, బ్రతికించే ప్రయత్నం చేద్దాం. సోద వస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్. ఎలాగైనా బ్రతిమాలి కాళ్ళు పట్టుకోరైనా సరే నేను తీసుకొస్తాను పటేల్. సుధా, చిట్టిబాబు పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ప్లీజ్ సుధా, ఒక్కసారి నువ్వు వస్తే కొత్త ప్రాణంతో ఉన్నవాడు బ్రతుకుతాడు. డోంట్ టాక్. బ్యాగ్ తన దగ్గర పెట్టుకుని తన ఆడిన ప్రేమ నాటకం చాలు. ఐ హేట్ హిమ్. ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్. నిన్ను చూడకుండా నీ పాటని ప్రేమించటం నిజం. నువ్వు కనిపించిన తర్వాత నిన్ను ప్రేమించటం నిజం. కానీ ఒక్క మాట్లాడుతాను చెప్పు సుధా. ఏ పరిచయం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ సుధా అంటే నువ్వు ప్రేమించేదానివా? నీతో మాట్లాడాలని, నీ ప్రేమను పొందాలని నీ బ్యాగ్ ని తన దగ్గరే పెట్టుకున్నాడు, కానీ నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఇప్పుడైనా మా చిట్టిబాబుని అర్థం చేసుకుని హాస్పిటల్ రా సుధా ప్లీజ్. అదిగో చూడు, మీ ఇద్దరి ప్రేమను గుర్తు చేయటానికి మల్లెపువ్వు కూడా వచ్చింది. నిజంగా చిట్టిబాబు మీద నీ మనసులో ప్రేమే లేకుంటే మల్లెపువ్వు మెడలో నువ్వు కట్టిన ఐ లవ్ యూ లాకెట్ నీ చేతులతో నువ్వే తీసి. నేనెంత బతిమాలినా తను రావడం లేదు. వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం చిట్టిబాబుని బతికించుకోవటం ఎలా భయ్యా? చిట్టిబాబు, చిట్టిబాబు, సుధాజీ आई. చిట్టిబాబు, సుధా సుధా చిట్టిబాబు, ఐ లవ్ యూ. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. सुता जी, हमको थोड़ा थोड़ा तेलुगु आता है, हिंदी में बोलो. प्यारे लाल जी, हमको थोड़ा थोड़ा हिंदी मालूम. तो थोड़ा थोड़ा हिंदी में आई लव यू बोलो. मैंने तुमसे प्यार किया. सुधा, అమ్మా సుధా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. రండి 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 రండి. చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉంటారు. రండి విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి? వాట్ దట్? వాట్ ఇస్ దట్? రెస్ట్ మై సన్, రెస్ట్. ఓల్డ్ గై. మిస్టర్ నాగరాజ్, ఎస్ మేడం. పెళ్ళయ్యేంత వరకు నాకు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. ఓకే, అలాగే మేడం. పురోహితుల్ని పిలిపించండి, వెంటనే ముహూర్తం పెట్టించాలి. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్ తెప్పిస్తే ఇన్విటేషన్స్ వేయించేద్దాం. అలాగే. మంచి వంట వాళ్ళని కూడా పిలిపించాలి. అంటే వచ్చిన గెస్టులు స్టే చేయడానికి ఆ హోటల్ రిజర్వేషన్స్ అవి కూడాను.
ఏమిటమ్మా సుధా, ఎందుకంత బాధపడుతున్నావు? తాతయ్య, బొంబాయిలో నేను ఒక అతన్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాదని మమ్మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పిల్లలతో నీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేయిస్తుంది. వద్దని ఖచ్చితంగా చెప్పాలనుకుంటే నాకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. మీ అమ్మ పద్ధతి అంతమ్మా. తను అనుకున్నది జరగాలంటుంది తప్ప ఎవరేం చెప్పినా ఒప్పుకోదు. అందుకే తాతయ్య, తిన్నగా వెళ్ళి ఆ పెళ్లి కొడుక్కి చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అమ్మా సుధా, అవును, నేను మరొకరిని ప్రేమించానని, ఈ పెళ్లి చేసుకుని అతనితోనే చెప్పేస్తాను. అంతా విన్నాను. వెళ్తావా? వెళ్ళి అతనితో చెప్పేస్తావా? నా పరువు ప్రతిష్టల్ని మంట కలిపి నన్ను నవ్వులు పాలు చేయడానికి వెళ్తావా? వెళ్ళు. ఆ పని నువ్వు చెయ్యాలనుకుంటే ముందు నేను చేస్తాను. నా శవం మీద నుంచి నడిచి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. Do it, I say. Do it. ఏమిటి నన్ను అలా చూస్తున్నావు? ప్రేమని మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్న నా కూతురికి, నీ కూతురికి అదేమిటో చెప్పు నాన్న. ప్రేమ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో, మనుషుల మీద మనసుల మీద ఎలా నమ్మకాన్ని పోగొట్టిందో చెప్పి దాని కళ్ళు తెరిపించు నాన్న.